సునీత గారు, మీ దగ్గరికి అంటే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో దానికి అంటే మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎక్కువగా ఎవరిలో వస్తుంది? అంటే ఒబెసిటీ ఒకటి చెప్పారు మీరు, సాఫ్ట్వేర్ ఒకటి చెప్పారు. అలా కాకుండా అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంతవరకు కారణం ఉంటుంది కాబట్టి సో ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా కానీ కల్తీ అవుతుంది. ఓకే, మనం తినే పాలు అంటే తాగే పాల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ప్లాస్టిక్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత పెస్టిసైడ్స్. ఈ మనం చెప్పడమేమో చాలా ఈజీగా చెప్తాం, కాయగూరలు తినండి, పండ్లు తినండి అనేసి చాలా బాగా చెప్తాం. కానీ అవి ఎంతవరకు హెల్తీగా ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. ఆర్గానిక్ అని అంటాం కానీ అంటే సూపర్ మార్కెట్లో ఒక ర్యాక్ పెడతాడు, ఆర్గానిక్ అంటాడు, అది నిజంగా ఆర్గానికో కాదో అనేది దేవుడికే తెలియాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫుడ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్స్ ఎక్కువ అవటం, ఓకే, పిజ్జా, పాస్తా వీటన్నిటిలోనూ సో ఇవన్నీ ఏంటంటే బాడీలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ పెరిగిన తర్వాత ఎక్కువ ఫ్యాట్ అయిపోయే కొద్దీ మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ ఈస్ట్రోజన్ పైన సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. ఈస్ట్రోజన్ పోయి బ్రెస్ట్ మీద యాక్ట్ చేస్తుంది, బ్రెస్ట్ వచ్చేసి క్యాన్సర్ కింద డెవలప్ అయ్యేది. సో ఒక నార్మల్గా ఒక ఆడతనానికి పనికొచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల దాన్ని కరెక్ట్గా రెగ్యులేషన్ మనం చేయలేకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్లోంచి పడుతున్నాం. తర్వాత పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ ఇవి ఏమవుతాయంటే ఆకుకూరల్లో, కూరగాయల్లో ఎక్కడంటే అక్కడ రెసిడ్యూస్ ఉండిపోతాయి. మనము దాన్ని నీట్గా వాష్ చేయకుండా మామూలుగా ఇప్పుడు ఇంట్లో చాలామందికి ఏమవుతుంది, కట్ చేసినవి కూడా తెచ్చుకుంటారు. ఓకే, దానిని ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ వేసి ఇస్తారు మనకు. సో వీటిలో అన్నిట్లోనూ ఈ ప్రిజర్వేటివ్స్ ఉండటం, పెస్టిసైడ్స్ ఉండటం, ఇవన్నీ కూడాను బాడీలోకి వెళ్ళేసరికి టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ అన్నీ కూడాను, ఇది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అని కాదు, ఎనీ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా కానీ బాడీలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం ఎట్లా? ప్రతి వాళ్ళము మనం ఉండే అపార్ట్మెంట్స్లో మనం ఒక కాయగూర కూడా పండించుకోలేము. సో అట్లీస్ట్ కొంత సేఫ్ సైడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఆకుకూరలు కానీ ఇవన్నీ ఫ్రెష్ వెజిటబుల్స్ మనము ఒక 1/2 అవర్ ల్యూక్వామ్ వాటర్లో వేసి వదిలేస్తే కనుక సాధ్యమైనంత వరకు 80-90% ఆఫ్ ద పెస్టిసైడ్స్ కానీ అదర్ ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి ఉన్నా కానీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. లైట్గా సాల్ట్ వేసి ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు, మరీ హెవీ హాట్ వాటర్లో వేయకూడదు, ఎందుకంటే దాని వాల్యూస్ పోతాయి. సో ల్యూక్వామ్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో కొంచెంగా సాల్ట్ వేసేసి ఒక 1/2 అవర్ వదిలేస్తే 80-90% ఆఫ్ ద పెస్టిసైడ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అన్నీ కూడాను అవాయిడ్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి. సో అప్పుడు వాటిని నీట్గా ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకుని మనం వాడుకుంటే కనుక కొంత సేఫ్ అవ్వగలం. సో ఉన్న దాంట్లో కొంత బెస్ట్గా చేయగలం. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.